Before I get into the message, I would like to address a recent reference to Andhra Krista కీర్తనలో చాలా మంది బాధపడ్డారు, చాలా మంది దుఃఖపడ్డారన్న మాట తెలిసినప్పుడు ఎంతో వేదన కలిగింది. ముఖ్యంగా మన వర్షిప్ కాన్ఫరెన్స్లో డే 1 దేవుని భయం గురించి మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతించాలి, ప్రతి ఒక్కరు దేవుణ్ణి కీర్తించాలి, దేవునికి ఇవ్వాల్సిన స్తుతి ఇవ్వలేదు అన్న కాంటెక్స్ట్లో మాట్లాడుతూ మనం అడ్రస్ చేస్తూ వచ్చాము. ఈరోజు దేవుణ్ణి స్తుతించమంటే ఏదో ఒక రీతిగా సాకులు చెప్తూ ఉంటారు. అది అట్లా అంటారు, ఇది ఇట్లా అంటారు, కొత్త పాట పాడితే సినిమా పాట అంటారు, ఆ పాట అంటారు, ఈ పాట అంటారని మాట్లాడుతూ విత్ హై రెస్పెక్ట్, బై నో మీన్స్ వీ హ్యావ్ ఎనీ డిస్రెస్పెక్ట్, బట్ విత్ హై రెఫరెన్స్ అండ్ క్రాస్ రెఫరెన్స్గా ఆంధ్ర క్రైస్త కీర్తనల గురించి మాట్లాడుతూ ఒకప్పుడు లేని బాధ ఈరోజు ఉంది అన్న మాట వాడటం జరిగింది. అదే సమయంలో ఎంతోమందికి మిస్అండర్స్టాండ్ అవుతానికి కారణం ఏంటంటే, అది మిస్ప్రిసీవ్ అవుతానికి కారణం ఏంటంటే, దాంట్లో కాంటెక్స్ట్ని జస్ట్ మధ్యలో తలతోక లేకుండా మధ్యలో కట్ చేసిన దానికి అది ఎంతోమందికి అర్థం కాక వారి భావాల్లో దెబ్బతూరటం జరిగింది. మన చెప్పను ఉద్దేశించింది ఏ రీతిగానే దేవుని స్తుతించండి అయ్యా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్లేమింగ్ అండ్ క్రిటిసైజింగ్. కానీ ఎంతో మందికి అది ఎలా వెళ్ళిందంటే, రాజ్ ప్రకాష్ పాల్ ఆంధ్ర క్రైస్త కీర్తనలంతా సినిమా పాటలు అన్నాడు అని తప్పుడు అర్థం తెలియంది. దాన్ని బట్టి నేను ఎంతగానో దుఃఖిస్తున్నాను. అండ్ ముఖ్యంగా సేవకులకి, సంఘాలకి తెలియజేయాలని ఆశపడుతున్నాను. వీ లవ్ ఆంధ్ర క్రైస్త కీర్తనలు. పుట్టకతో ఆంధ్ర క్రైస్త కీర్తనలు వింటూ పెరిగిన వారిమే, అండ్ ఎన్నో చక్కని ఆంధ్ర క్రైస్త కీర్తనలు పాడుతూ వచ్చిన వారిమే. అందులో అనేక శాతం వాటిని రీప్రొడ్యూస్ చేసి ఈ న్యూ జనరేషన్కి అందించిన వారిమే. ఇన్ఫ్యాక్ట్ లాక్డౌన్లో అధిక శాతం ఆంధ్ర క్రైస్త కీర్తనలు పాడిన వారిమే. సో ఆంధ్ర క్రైస్త కీర్తనలు ఎప్పుడు మనం పాడుతూనే ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ 740 అప్రాక్సిమేట్లీ 740 ఆంధ్ర క్రైస్త కీర్తనలు ఎంతో సారవంతమైనవి. బికాజ్ ఆంధ్ర క్రైస్త కీర్తనలు ఒకప్పుడు చెప్పాలంటే ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్తో పాటు ఆంధ్ర క్రైస్త కీర్తనల పుస్తకం ఉంటుంది. సో ఆ రీతిగా ఆంధ్ర క్రైస్త కీర్తనలు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభావితం చేసింది ఒక కీర్తనల పుస్తకంగా. అది కేవలం పాటలు మాత్రం కాదు, మనుషులు వారి జీవితంలో వెళ్ళిన పోరాటంలో, పరిస్థితుల్లో రాసిన పాటలు మాత్రమే కాదు, ఇట్ ఆల్సో హ్యాస్ అ వెరీ సౌండ్ డాక్ట్రిన్. ఈ సృష్టి ప్రారంభం నుండి, నరజాతి విమోచన దగ్గర నుండి, క్రీస్తు చేసిన శిలువల కార్యం దగ్గర నుండి, ఆయన పునరుద్ధానము నుండి, ఆయన రాబోయే వార్త దగ్గర నుండి, ఇంకా ఇట్ స్పీక్స్ అబౌట్ ద ఎంటైర్ ద స్ట్రక్చర్. అండ్ అది ఎంతో ఘనమైంది అనేది we always strongly believe and we like to emphasize. అండ్ ముఖ్యంగా ఈ మాటల్లో ఎవరికన్నా ఇబ్బంది కలిగి ఉంచంటే మనపూర్వకంగా క్షమాపణ వేడుకుంటున్నామండి. కానీ ఒకటే తెలియజేస్తున్నాను, క్రీస్తు శరీరంలో భాగమై ఉన్నాము. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపాలు కనబడచ్చు, కానీ చివరికి క్రీస్తు నామం మహింపరచబడాలన్న ఆశ. ఆమేన్. ఎక్కడ ఆంధ్ర క్రైస్త కీర్తనలు అన్నప్పుడు నన్ను ప్రభావితం చేసిన పాటలు చాలా ఉంటాయి. అందులో వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్, నా పర్సనల్ ఫేవరెట్ ఆంధ్ర క్రైస్త కీర్తనలు ఏంటంటే సిలువేనా శరణాయనురా. ఎంతమందికి ఆ పాట తెలుసు? ఇప్పుడుగా వీ హ్యావ్ సంగ్ మెనీ టైమ్స్. తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారా? వి విల్ సింగ్ దట్ లైన్. సిలువను జూచుకొలది శిల సమానమైన మనసు, సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి శరణు యేసు, శరణు 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 నా ప్రభువా, శరణు యేసు, శరణు 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 శరణు
Yeah, that's a very beautiful, meaningful songs. But then నేను ఆ రోజు చెప్పదు ఉద్దేశించింది 90% సినిమా అన్నాను. దట్స్ యాక్చువల్లీ ద రాంగ్ కటింగ్, ఐ వుడ్ సే సెలెక్టివ్ కటింగ్. సినిమా యాజ్ వెల్ యాజ్ రాగా, ఆంధ్రప్రదేశ్ కీర్తనల పుస్తకం తెలిస్తే ప్రతిదీ రాగా పేరు రాసి ఉంటుంది. ఈ పలానా రాగాలో రాయాలి, పాడాలి అని. రాగాలు వెళ్ళినప్పుడు శృతిని కలిపి రాస్తారు రాగా. సో సౌత్ ఇండియన్ ట్రెడిషన్ గురించి మాట్లాడుతూ ఆ రోజు సౌత్ ఇండియన్ కల్చర్ తగినట్టుగా కల్చరల్ మ్యూజిక్తో పాటు ఇట్ ఈస్ ఎక్విప్డ్ అన్న మాట చెప్పదలుచున్నాను. బట్ దెన్ ఇట్ హ్యాస్ బీన్ మిస్ఫైర్డ్. బట్ అగైన్ ఐ వుడ్ సే మ్యూజిక్ ఈజ్ యూనివర్సల్. నోబడీ కెన్ సే మ్యూజిక్ ఇట్లే ఉండాలి, ఇదే ఉండాలి, బికాస్ దెర్ ఆర్ డిఫరెంట్ జర్నర్స్ ఆఫ్ మ్యూజిక్. కానీ అదే సమయంలో ఆ రోజు నేను మెన్షన్ చేసింది సౌత్ ఇండియన్ మ్యూజిక్ అంటూ రాగాస్ గురించి మాట్లాడుతూ వచ్చాను. రాగాస్ అన్నప్పుడు వాస్తవం చెప్పాలంటే 38,232 రాగాస్ ఉంటాయి, అన్కంప్లీట్, అన్ఫినిష్డ్. కానీ సంపూర్ణ చూసినప్పుడు, సంపూర్ణ రాగాస్ చూసినప్పుడు 72 రాగాస్ ఉంటాయి. సంపూర్ణ రాగాస్ అన్నప్పుడు ఆరోహ అవరోహ అని ఉంటుంది. ఆరోహ అన్నప్పుడు ఈ నోట్స్తో వెళ్ళాలి, ఈ నోట్స్తో దిగాలి, అవరోహ దిగాలి. సో ఆ 72 రాగాస్ చేసినప్పుడు 72 రాగాస్ 72. ఈరోజు కర్ణాటక మ్యూజిక్ ఎవరైనా నేర్చుకుంటానికి వెళ్తే ఏం నేర్పిస్తారో మీకు తెలుసు, అది స్టేట్మెంట్స్లో మాట్లాడితే బాగోదు. సో దాంతో ఫిక్స్ అయి ఉంటుంది. సో దానిని ఆ భావంతో, బికాజ్ వెన్ దే హ్యాడ్ టు రైట్ అ సాంగ్, ఆ రోజు రాగాస్ తీసుకుని ఆ రాగాస్ని ఆధారం చేసి ఆ రాగాస్కి చక్కని డాక్ట్రిన్, వర్డ్స్, మీనింగ్, ఎమోషన్స్ దే హ్యావ్ సబ్మిటెడ్. కానీ అది ఎంతోమందికి నేను ఉద్దేశించినది మిస్ఫైర్ అయింది. దాన్ని బట్టి మరలా బాధపడుతున్నానని తెలియజేస్తున్నాను. అండ్ ఐ ట్రూలీ అపాలజైజ్ ఫర్ హర్టింగ్ ఎనీబడీస్ ఫీలింగ్. We are all ministering one body, one Christ, one gospel. క్రీస్తు మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు అప్పచెప్పి మనల్ని విమోచించి ఆయన సొత్తుగా చేసుకుని ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి మరలా త్వరగా సిద్ధపడిన సంఘం కొరకు ఉద్దేశించున్నాడు. అదే బోధిస్తున్నాము. ఈరోజు మన ఆశ సిద్ధపడే సంఘంగా ఉండటం కొరకే. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్.